రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక మేయర్, ఒక చైర్మన్ పదవిని మాత్రమే బీజేపీ దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠంపై ఫస్ట్ టైం బీజేపీ కూర్చుంది. ఇక మహబూబ్ నగర్ నారాయణపేట మున్సిపాలిటీని కమలం కైవసం చేసుకుంది. ఇక భైన్సాలో ఎంఐఎంకు చైర్మన్ పదవి దక్కకుండా బీజేపీ ఎత్తుగడలు వేసింది. అక్కడ ఇండిపెండెంట్ కు మద్దతు ఇచ్చింది. 3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లను కైవసం చేసుకుంది బీజేపీ పార్టీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, బీజేపీ మేయర్, చైర్మన్ల ఫలితాలపైన అప్డేట్స్ ఏంటి? జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల చైర్మన్, వైస్ చైర్మన్కు సంబంధించి అదేవిధంగా కార్పొరేషన్లో కూడా బీజేపీ దాదాపు ఒక కార్పొరేషన్, ఒక చైర్మన్ మేయర్కు సంబంధించి కార్పొరేషన్ కరీంనగర్ దక్కించుకోగా చైర్మన్ నారాయణపేట దక్కించుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా హంగు వచ్చినటువంటి ప్లేసులలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. ఇక గతంతో పోలిస్తే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో కరీంనగర్లో కార్పొరేషన్ దక్కించుకోవడం పట్ల బీజేపీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో పాటు నారాయణపేట ఒక మున్సిపల్ చైర్మన్ దక్కించుకుంది. ఇక మిగిలిన చోట్ల 5 ప్లేసులలో ఇటు నర్సాపూర్ కానీ, ఎల్లంపేట కానీ, అలియాబాద్ కానీ ఇట్లా మిగిలిన 5 చోట్ల కూడా బీజేపీ డామినేట్ చేసింది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్తో కలిసి వైస్ చైర్మన్ పదవులను కూడా బీజేపీ దక్కించుకోవడం జరిగింది. ఇంకా బైన్సా విషయానికి వస్తే బైన్సాలో గత కొంతకాలంగా కూడా బైన్సాకు సంబంధించి పార్టీలో ప్రధానంగా చర్చ జరిగింది. అక్కడ ఎంఐఎం 12 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఇండిపెండెంట్లను కలుపుకొని బీజేపీ బైన్సా స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇండిపెండెంట్స్కే మద్దతు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో, ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషనే అతిపెద్ద విజయంగా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా చాలా చోట్ల బీజేపీ నిలిచింది. ఇటు రాయకల్ కానీ, అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి అట్లా మెట్పల్లిలో కానీ చాలా చోట్ల కూడా బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా నిలవడం జరిగింది. అయితే అనుకున్న ఫలితాలు దాదాపు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి 10 నుంచి 15 మున్సిపాలిటీలు దక్కుతాయని భావించినప్పటికీ కొన్ని చోట్ల అనుకోని ఏదైతే ఉందో, ఎక్కడైతే బలం లేదో అక్కడ 1-2 వార్డులు కూడా కొన్ని చోట్ల గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. అయితే గత ఫలితాలు 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోస్తే ఇవి కాస్త బెటర్గా ఉన్నాయని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. ఎందుకంటే 300 పైన వార్డులు కూడా గెలుచుకున్నారు. ఇటు కరీంనగర్లో పెద్ద పార్టీగా కార్పొరేషన్గా గెలుచుకున్నారు. నిజామాబాద్లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. ఇటు అదేవిధంగా మెట్పల్లి కానీ, రాయకల్కు సంబంధించి ఆదిలాబాద్ కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా కూడా నిలిచినప్పటికీ అక్కడ కాంగ్రెస్, మిగతా పార్టీలు కలిసి కాంగ్రెస్ కూడా ఆదిలాబాద్ను దక్కించుకుంది. అక్కడ 21 స్థానాల్లో కూడా బీజేపీ గెలవడం జరిగింది. ఓవరాల్గా అయితే ముందు నుంచి రాష్ట్ర పార్టీ చెప్తున్నది ఏంటంటే, ఎక్కడైతే తాము మెజారిటీ ఉన్నామో అక్కడే పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంటాము, మేము స్థానికంగా ఉండేటువంటి నేతలకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పామని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం చెప్పింది. దానిలో భాగంగానే కొన్ని చోట్ల ఎక్కడైతే వైస్ చైర్మన్, చైర్మన్కు సంబంధించి అవసరం ఉంటుందో ఆయా స్థానాలపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇటు అలియాబాద్ కానీ, నర్సాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా స్థానిక నేతలు రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. మొత్తంగా 5 చోట్ల వైస్ చైర్మన్లు, ఒక ఇండిపెండెంట్ మద్దతు బైన్సాతో పాటు ఇటు 2 ఒక కార్పొరేషన్, ఒక చైర్మన్ పదవి అయితే బీజేపీ దక్కించుకోగలిగింది. గతంతో పోలిస్తే ఈ ఫలితాలు మెరుగైనవంటూ కూడా రాష్ట్ర నాయకత్వం అయితే భావిస్తున్నది. భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళేలా కూడా వ్యూహాలు అయితే రచిస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ ముందు నుంచే అనుకున్న దాని ప్రకారమే అక్కడ బండి సంజయ్ మొత్తంగా కూడా తన బాధ్యత మొత్తం తీసుకొని అక్కడ విజయం సాధించారు. ఇక ఇందూరు, నిజామాబాద్కు సంబంధించి కూడా అరవింద్ ఖచ్చితంగా అక్కడ 28 స్థానాలు గెలిచి బీజేపీని లార్జెస్ట్ పార్టీగా కూడా నిజామాబాద్లో నిలపడం జరిగింది. ఈ ఎన్నికలు అయితే తమకు సంతృప్తి ఇచ్చాయని చెప్పి అయితే రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు బీజేపీలో కనిపిస్తున్నది. జ్యోతి.